తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి, యేసుక్రీస్తు ప్రభువు గొప్ప దేవుడు అని ఆయన గురించి చెప్పాలి, ఆయన గురించి బోధించాలి, ఆయన గురించి నేర్పించాలి. యేసుక్రీస్తు ప్రభువు వారే అన్నాడు, ఆయన శిష్యులు చిన్నపిల్లల్ని ఆటంకపరుస్తూ ఉంటే, చిన్నపిల్లల్ని ఆటంకపరచవద్దు, వారి నా యొద్దకు రానివ్వండి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదే. హల్లెలూయా. బాల్య దినము నుండే పిల్లలకి ఒక భక్తి మార్గాన్ని మనం నేర్పించాలి. బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ప్రసంగి గ్రంథకర్త రాసి పెట్టి ఉంచాడు. హల్లెలూయా. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. మరొక మాటలు అంటారు, పిల్లల హృదయము వారి యొక్క బాల్య దినముల నుండి వారి హృదయం చెడిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలు అది దేవుడిచ్చిన బహుమానం. దేవుడిచ్చిన బహుమానాన్ని మనం ఎలా పెంచుతున్నాం దేవుని కొరకు? నీవు చిన్నప్పుడు నుండే ఒక మంచి మాటలు, ఒక మంచి అనుభవాన్ని, ఒక మంచి ప్రార్థన జీవితాన్ని, ఒక మంచి విషయాలను నీవు నేర్పగలిగితే వాడు పెద్దవాడైన తర్వాత కూడా వాటిలో నుంచి తొలగిపోడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. పాలు త్రాగుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా శిష్యువే కనుక నీతి వాక్యాన్ని వింటున్న మనలో ఒక అనుభవం రావాలి, ఒక జ్ఞానం రావాలి, వివేచన రావాలి.